సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ పేరు వినగానే ఇదేదో పెద్ద సైన్స్ పాఠంలా అనిపిస్తుందా? కాని నమ్మండి, మన చుట్టూ ఉన్న విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. గ్రహాలు సూర్యుడు చుట్టూ ఎందుకు తిరుగుతాయి దగ్గర్నుంచి రేస్ ట్రాక్ మీద కార్లు ఎలా మలుపు తిరుగుతాయి అనేదాకా అన్నిటి వెనుక ఉన్నది ఇదే. అసలు విషయమేంటంటే, ఇది భౌతిక శాస్త్రంలోని ఓ పెద్ద చిక్కుముడికి సమాధానం చెప్తుంది. ఇదేనండి అసలు పజల్. ఒక వస్తువు స్పీడ్ని అస్సలు మార్చకుండా యాక్సిలరేట్ అవ్వడం ఎలా సాధ్యం? కాస్త ఆలోచించండి. ఓ రేస్ కారు ట్రాక్ మీద గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తోంది. స్పీడోమీటర్ ముళ్ళు కదలట్లేదు. అయినా సరే ఫిజిక్స్ ప్రకారం ఆ కారు నిరంతరం యాక్సలరేషన్లో ఉంది. స్పీడ్ మారనప్పుడు ఈ యాక్సలరేషన్ ఎక్కడ్నించొచ్చింది? ఈ విచిత్రమైన ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు వెతకబోతున్నాం. ఈ పెద్ద ప్రశ్నకో సమాధానం కోసం మనం ఏవో పెద్ద పెద్ద ల్యాబ్లకు వెళ్ళక్కర్లేదు. మన సోర్స్ మెటీరియల్లో ఉన్న ఈ సింపుల్ మోడలే మనకు కావలసినవన్నీ వివరిస్తుంది. ఈ చిన్న ప్రయోగం ఆ పెద్ద రహస్యాన్ని ఎలా బయటపెడుతుందో చూద్దాం. చూసారా, ఇక్కడ మన ముందున్నది చాలా సింపుల్ సెటప్. ఒక మోటార్కు అమర్చిన గుండ్రని ప్లేట్, దాని అంచున ఒక చిన్న చెక్కదిమ్మ. ప్లేట్ తిరిగితే ఆ దిమ్మ కూడా దాంతోపాటే వృత్తాకారంలో తిరుగుతుంది. అచ్చం ఆ రేస్ ట్రాక్ మీద తిరిగే కార్లాగే ఈ దిమ్మ కూడా మన చిక్కుముడిని విప్పడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. ఈ దిమ్మ స్పీడ్ ఎక్కడా మారడం లేదు. అది ఒకే స్థిరమైన వడితో కాన్స్టెంట్గా గుండ్రంగా తిరుగుతోంది. మరి స్పీడ్ మారకపోతే మనం వెతుకుతున్న ఆ యాక్సిలరేషన్ ఎక్కడ దాక్కుంది? సమాధానం వడిలో లేదు, ఇంకెక్కడో ఉంది. మన సమాధానం స్పీడ్ అనే పదంలో లేదు. దానికి దగ్గరగా ఉండే ఇంకో పదం వెలాసిటీలో ఉంది. మనం సాధారణంగా ఈ రెండింటినీ ఒకేలా వాడేస్తుంటాం, కానీ ఫిజిక్స్ ప్రకారం ఇవి రెండూ పూర్తిగా వేరు. ఆ చిన్న తేడా ఏంటో తెలిస్తేనే మన పజల్ సాల్వ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే వెలాసిటీ అంటే ఏంటో తెలుసా? స్పీడ్ ప్లస్ డైరెక్షన్. ఒక వస్తువు ఎంత వేగంగా వెళ్తుందో చెప్పేది స్పీడ్ అయితే, అది ఏ దిశలో వెళ్తుందో కూడా కలిపి చెప్పేదే వెలాసిటీ. ఆ దిశ అనేదే ఇక్కడ మన హీరో. ఈ తేడాని బాగా గుర్తుంచుకోండి. స్పీడ్కు డైరెక్షన్తో పనిలేదు, అదొక నంబరంతే. కానీ వెలాసిటీకి డైరెక్షన్ ప్రాణం. అంటే ఒక వస్తువు స్పీడ్ అస్సలు మారకపోయినా అది జస్ట్ తన డైరెక్షన్ మార్చుకుంటే చాలు, దాని వెలాసిటీ మారిపోయినట్టే. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఈ బొమ్మను చూడండి, విషయం మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇక్కడ వి అని ఉన్న బాణాలన్నీ వెలాసిటీని చూపిస్తున్నాయి. వాటి పొడవు చూడండి, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. అంటే స్పీడ్ కాన్స్టెంట్గా ఉంది. కానీ అవి చూపిస్తున్న దిశను గమనించారా? ప్రతి క్షణం డైరెక్షన్ మారుతూనే ఉంది. అంటే వెలాసిటీ కూడా కంటిన్యూయస్గా మారుతూనే ఉంది. సో మన పజిల్లో ఒక ముడి విప్పేశాం. స్పీడ్ స్థిరంగా ఉన్నా డైరెక్షన్ మారడం వల్ల వెలాసిటీ నిరంతరం మారుతోందని మనకర్థమైపోయింది. సరే, ఇప్పుడు ఈ మారుతున్న వెలాసిటీకి మనం వెతుకుతున్న ఆ దాగి ఉన్న యాక్సిలరేషన్కి సంబంధమేంటో చూద్దాం. రైట్, వెలాసిటీ మారుతోందని మనకు అర్థమైపోయింది. ఫిజిక్స్లో ఒక బేసిక్ రూలేంటంటే, ఎక్కడ వెలాసిటీలో మార్పు ఉంటుందో అక్కడ యాక్సిలరేషన్ ఉన్నట్టే లెక్క. అంటే మన చెక్క దిమ్మ యాక్సిలరేట్ అవుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ యాక్సిలరేషన్ ఎక్కడ ఉంది? దాన్ని పట్టుకుందాం పదండి. యాక్సిలరేషన్ అంటే చాలామంది స్పీడ్ పెరగడం అనుకుంటారు, కానీ అది సగమే నిజం. అస్సలు సిసలైన నిర్వచనమేంటంటే, వెలాసిటీలో వచ్చే ఏ చిన్న మార్పైనా యాక్సిలరేషనే. అది స్పీడ్లో మార్పు కావచ్చు, లేదా మనమిప్పుడు చూస్తున్నట్టు కేవలం డిరెక్షన్లో మార్పు కూడా కావచ్చు. ఇదే ఇప్పుడు మన ముందున్న అసలు ప్రశ్న. యాక్సిలరేషన్ ఉందని తెలుసు, కాని అది ఏ వైపు చూపిస్తోంది? దాని డైరెక్షన్ ఏంటి? సమాధానం ఈ బొమ్మలోనే దాగి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ డెల్టా వి అంటే డెల్టా వి బాణాలు వెలాసిటీలో మార్పును చూపిస్తాయి. అదే మన యాక్సిలరేషన్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఆ బాణాలన్నీ ఎటువైపు చూపిస్తున్నాయో చూడండి. అన్నీ కూడా సూటిగా ఆ సర్కిల్ సెంటర్ వైపే చూపిస్తున్నాయి. బయటికి కాదు, పక్కకి కాదు, కరెక్ట్గా లోపలికి. దీనికే సైంటిస్టులు ఒక సూపర్ పేరు పెట్టారు, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. లాటిన్లో సెంట్రిపెటల్ అంటే కేంద్రాన్ని కోరుకునేది అని అర్థం. మనం ఒక తాడుకి రాయిని కట్టి గిరగిరా తిప్పితే
ఆ తాడు రాయిని ఎలాగైతే లోపలికి లాగి పట్టుకుంటుందో, ఈ యాక్సిలరేషన్ కూడా అచ్చమలాగే ఆ వస్తువును వృత్తాకార మార్గం దాటి బయటకు వెళ్లకుండా పట్టి ఉంచుతుంది. ఓకే, ఓ చిన్న చెక్కదిమ్మ తిరుగుతే మనకెందుకు, దీని గురించి ఇంత తెలుసుకోవాల్సిన అవసరమేముంది అనిపించొచ్చు. ఎందుకంటే ఈ చిన్న దిమ్మలో మనం చూసిన సూత్రమే మన సౌరకుటుంబాన్ని, మన గెలాక్సీలను, ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తోంది. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అర్థమైతే అది మనకు ప్రతి చోటా కనిపిస్తుంది. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మన భూమి చుట్టూ తిరిగే చంద్రుడు, మనం పంపే శాటిలైట్లు, ఎందుకు థ్రిల్లిచ్చే రోలకోస్టర్ లూప్లు. చివరికి మనం కార్లో ఒక టర్న్ తీసుకున్నా సరే అక్కడ పనిచేసేది ఇదే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం ఇదే. ఒక వస్తువు గుండ్రంగా తిరుగుతోందంటే చాలు, దాని స్పీడ్ మారినా మారకపోయినా అది ఖచ్చితంగా యాక్సిలరేషన్లో ఉన్నట్టే. ఇది ఆధునిక ఫిజిక్స్లో ఒక మూలస్తంభం లాంటి నిజం. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడి కక్ష అంటే చంద్రుడు నిజానికి నిరంతరం భూమివైపు కిందకి పడిపోతున్నట్టా? కాని తన పక్క వేగం వల్ల ఎప్పటికీ భూమిని గుద్దుకోలేకపోతున్నాడా? బహుశా ఆ గురుత్వాకర్షణ కథేంటో ఇంకోసారి చూద్దాం.